హాయ్ అండి. ఇప్పుడైతే పీతల ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఇగో చూసారు కదా, పీతలు తీసుకున్నాను. ఇవైతే కడిగేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని 2 మీడియం సైజు టమాటాలు, 2 ఆనియన్స్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ 1, జీలకర్ర కొద్దిగా నేనైతే మిక్సీలో వేసేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇదైతే ఒక కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లోని ఈ పేస్ట్ అంతా వేసేసి మనం కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి రావాలి. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను, అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీతలు కూడా కడిగేసుకున్న వేసేసుకొని ఇలాగా కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయినా పీతల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.